మేము ఆ రోజునే చెప్పాం, ఈ 41 లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31,000 కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31,000 కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను, తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు 15 రోజునే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టులు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి. మరి బ్యాంకులు పంపించిన ఇంత అయితే వీళ్ళకి ఎప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఇంతుంది అంతుంది ఇంతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున 40 లక్షలు వచ్చినాయి. ఆ రోజున ఈరోజు దగ్గరికి 42 లక్షలు వచ్చింది. అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అప్పుడు 70 లక్షల రైతులు ఉంటే 40 లక్షలు ఎందుకు రాసుకున్నారు? ఇవాళ మేము మాకు పంపించిన లిస్టులో 42 లక్షల మంది వచ్చారు. ఇంకా కొద్ది మంది పెరుగుంటారు గత 5 ఏళ్లలో. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లలో పంటకాలం వచ్చింది. భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు కాబట్టి 2 లక్షల లోపు వరకు మనం చేద్దాము, తర్వాత మిగిలింది ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాం. 3 సార్లు 3 ఆర్లు 18, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఒకే నెలలో. ఈ దేశంలో అదొక చారిత్రక సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికే 18,000 కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.